రైట్ ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ డబ్బంతా రాహుల్ ఖాతాలోకి వెళ్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి వచ్చేలా ఆ పార్టీ నేతల బట్టలుడదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కావాలంటే కేసీఆర్ ను మళ్లీ తెచ్చుకోవాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేటలో పర్యటించిన కేటీఆర్ అక్కడ జరిగిన దళిత ఆత్మగౌరవ గర్జన సభలో పాల్గొన్నారు. గత ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున దళిత నాయకుడు మాజీ ఎంపీపీ సాయిలుపై దాడికి నిరసనగా దళిత ఆత్మగౌరవ గర్జన సభ నిర్వహించారు. ఎక్కడైతే సాయిల్ను పోలీసులు అవమానించారో అదే అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ ఆయన్ను సత్కరించారు. అంబేద్కర్ మీద గౌరవంతోనే తెలంగాణ సెక్రటేరియట్ కు కేసీఆర్ ఆయన పేరు పెట్టారని అన్నారు కేటీఆర్. దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇస్తారని దాన్ని తాము 12 లక్షలు పెంచుతామని చెప్పి రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. అనంతరం లింగంపేట మాజీ ఎంపీపీ ముద్దం సాయిలు నివాసంలో సహపంక్తి భోజనం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏప్రిల్ 14న కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఓ దళిత ప్రజాప్రతినిధి పైన ఓ దాచిక తాండవించింది. ఈ నేపథ్యంలో ఓ దళిత నేత పైన దాడికి దిగారు కాంగ్రెస్ నాయకులు. ఫ్లెక్సీ వివాదం చిలికి చిలికి గాలివానైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ని గౌరవించుకునే విధంగా దళిత నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని పోలీసుల సహాయంతో కాంగ్రెస్ నాయకులు తొలగించారు. పైగా బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి అనేక మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో లింగంపేట ఎంపీపీ ముదాం సాయిల్ పైన అక్రమంగా కేసు నమోదు చేసి అట్టలు ఊడదీసే విధంగా పోలీసులు నిర్వహించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆనాటి నుంచి బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లిందో దళిత నేత పైన దాడికి దిగారో ఆ రోజును నుంచి ఇప్పటి వరకు హెచ్ఆర్సీ వరకు వెళ్లారు. ఆ సాయంత్రం జరిగిన అన్యాయం పైన కోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముదాం సాయిలు కలవడం జరిగింది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో ఆ రోజు చెప్పారు, ఎక్కడైతే అవమానింపబడ్డావో అక్కడనే ఆ అంబేద్కర్ చౌరస్తా లోనే అంబేద్కర్ సాక్షిగా నీకు సన్మానం చేస్తాం, గౌరవించుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఇవాళ ముదాం సాయిలకు కాంగ్రెస్ నాయకులు పోలీసులు అగౌరవపరిచారు. అక్కడ ఇవాళ సభను ఏర్పాటు చేసి ముదాం సాయిలు మాజీ ఎంపీపీని సన్మానించిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఒక భరోసా, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇవాళ దళిత నాయకులకు, దళిత బంధువులకు బాసటగా నిలిచి మరోసారి భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత దాదాపుగా 20 నెలలు గడుస్తుంది. 20 నెలల్లో ఎక్కడొక చోట దళితుల పైన దాష్టికం కొనసాగుతుంది. దాడుల పరంపర ప్రతిరోజు చూస్తున్నాం. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో ఆ రోజు బీఆర్ఎస్ ముక్తకంఠంతో ఖండించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముందు వరుసలో నిలిచి హెచ్ఆర్సీ వరకు వెళ్లి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దళితులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి సాయిలకు ఏదైతే అగౌరవపరిచారో అక్కడ సన్మానం చేసి దళిత బంధు, అదేవిధంగా దళితులకు ఇవాళ ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల ఎండగట్టడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే దళితుల పైన విచక్షణ రహితంగా దాడి చేశారో, ముదాం సాయిల్ పైన దాడికి తెగబడ్డారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడైతే అవమానం పడ్డారో ఆయనని గౌరవించే విధంగా వివరించడంతో పాటు ఈయనకు టీఆర్ఎస్ తరపు నుంచి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు పలికి ఎవరైతే అగౌరవపరిచినట్టున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పాలని స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ కు కూడా గట్టి బీఆర్ఎస్ తో ఓటుతో ఈ నాయకులకు, అదేవిధంగా ఈ ప్రజాప్రతినిధులకు ఎవరైతే ఏయంగా వివరించిన పోలీస్ ఆఫీసర్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి చోట ఇదే రకంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్. ఈ నేపథ్యంలో ఇవాళ దళితుల పైన జరుగుతున్న దాడులను యావత్తు అంబేద్కర్ సాక్షిగా ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక హామీలు చెప్పి 20 నెలలు గడుస్తున్నా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఏ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేదు. ముఖ్యంగా మహిళల కోసం దళితుల అభ్యున్నతి కోసం పాటుపడతామని చెప్పి ఇవాళ దళితులపై దాడి చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఓటే ఆయుధంగా మలుచుకొని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడ్డది లింగంపేటలో. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవీందర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేటలో దళిత ఆత్మగౌరవ గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. గత ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున దళిత నేత మాజీ ఎంపీపీ సాయిలపై పోలీసులు అయితే దాడి చేశారు. ఆ దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దళిత ఆత్మగౌరవ గర్జన సభ అయితే నిర్వహించారు. మాజీ ఎంపీపీ ముద్దం సాయిలు నివాసంలో సహపంక్తి భోజనం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ సాధ్యమైందని గుర్తు చేశారు. మరోపక్క దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. అంటే ఎక్కడైతే సాయులకి అవమానం జరిగిందో అక్కడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయుల్ని గౌరవంగా సత్కరించారు. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో అన్నదాతలకు యూరియా కష్టాలు తీరటం లేదు. అందుకే ఎక్కడికక్కడ అధికారులను యూరియా ఏదయ్యా అంటూ నిలదీతల పర్వం ప్రారంభమైంది. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలైన్లలో పెట్టగా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ సొసైటీలో రైతులు ఆందోళనకు దిగారు. సకాలంలో యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులకు పెడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు సొసైటీ ప్రాంగణంలో సగం యూరియా బస్తాలను అన్లోడ్ చేసి బయటకు వెళ్తున్న లారీని అడ్డగించారు. సొసైటీకి కేటాయించిన యూరియా బస్తాలను మరో చోటికి ఎందుకు తరలిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. మొన్న మధ్య కూడా వైరా మండలంలోని పాలడుగు గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సరిపడే పరిస్థితి లేదంటూ అధికారులను నిలదీశారు. సొసైటీ గోదాం వద్ద నిరసనకు దిగారు. ఒక్క లారీ లోడ్ యూరియా తమ గ్రామానికి ఎలా సరిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు వచ్చిన 3 లోడ్ల లారీలను గ్రామంలోని రైతులకు పంపిణీ చేయకుండా వేరే గ్రామానికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ సరిపడా యూరియా సరఫరా చేయటం లేదంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా బస్తాలను బ్లాక్లో విక్రయిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారని మండిపడుతున్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా ట్వీట్ చేశారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. క్యూలైన్లలో ఉన్న ఈ చెప్పుల దండలుగా మారే రోజు దగ్గరలోనే ఉందని ఫైర్ అయ్యారు. క్యూలైన్లలో ఉన్న ఈ చెప్పులే ఈ చేతకాని పాలనపై చెలరేగటం ఖాయమని, పాలకుల చెంపలు చెల్లుమనిపించటం తథ్యమని ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలైన్లలో పెట్టగా ఇవాళ యూరియా కోసం తల్లాడ సొసైటీ రైతులు ఆందోళనకు దిగారు. ఒక పక్క మరోవైపు సొసైటీ ప్రాంగణంలోనే సగం యూరియా బస్తాలను అన్లోడ్ చేసి బయటకు వెళ్తున్న లారీని కూడా అన్నదాతలు అడ్డుకోవడం జరిగింది. ఇదే అంశాల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రైతాంగం యొక్క బాధలు వ్యతలు ఇవాళ వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో రైతులు క్యూ లైన్ లో నిలబడినటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గానీ సొసైటీ కార్యాలయాల ముంద ఎరువుల గోడౌన్ల ముందుట క్యూలలో నిల్చొని అట్లాగే ఆధార్ కార్డులు చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెల్లవారుజామున 2-3 గంటలకే లేచొచ్చి ఆ పిఎస్సిఎస్సి గోదామ్స్ ఎక్కడైతే ఉన్నాయో సహకార సంఘానికి సంబంధించిన సొసైటీ గోడౌన్ల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది రైతులు సొమ్మసిల్లి పడిపోయినటువంటి దృశ్యాలు కూడా ఈ మధ్య కాలంలో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ఈ పిఎస్సిఎస్సి గోదాం దగ్గర ఒక
మహిళా రైతు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకునేటువంటి సందర్భం కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల కష్టాలు రెట్టింపు అవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందన విచిత్రంగా ఉంది. ఎప్పటికీ ఒకటే మాట చెప్తున్నారు, రాష్ట్రంలో యూరియా కొరత లేదు, యూరియా కొరత ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు అనేటువంటిది ఒక అభాండం అపవాదు వేస్తున్నారు. ఎవరు చిత్రీకరిస్తున్నారంటే ఇవాళ రైతులు రోడ్ల మీదకి రావటము, రైతులు పిఐసిసి గొడవల దగ్గర పడివాపులు కాయటము, పెద్ద ఎత్తున చెప్పులు లైన్ లో పెట్టి నిలబడ్డం వంటివే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్తున్నారు. మరి రైతులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నా, ఆవేదన చెందుతున్నా, ఎరువు లేదు అనేటువంటి ఒక కాల్తోని గంటల కొద్దీ ఆ సొసైటీ గొడవల దగ్గర ఎదురు చూస్తున్నప్పటికీ వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం లేదు. సమాధానం చెప్పడంతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి ఎరువులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే 1-2 చోట్ల అయితే ఏదో యాదృచ్ఛికంగా జరిగింది, లేకపోతే మామూలుగా జరిగింది అనుకోవచ్చు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికి 4-5 చోట్ల కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇల్లందులో గడిచిన నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గిరిజన ప్రాంతం, ఆదివాసీ లంబాడ, అట్లాగే ఆదివాసీ గిరిజన సంబంధించినటువంటి రైతులు ఉండేటువంటి ప్రాంతం గుండాలలో కూడా ఈ సమస్య రోజు రోజుకు ఉధృతమైంది. అక్కడ కూడా 2-3 రోజుల పాటు క్యూ లైన్లో నిలిచినటువంటి దృశ్యాలు ఉండేటివి. ఇప్పుడు ఇక తాజాగా మంత్రుల ఇలాకా కూడా ఈ ఎరువుల కష్టం పాకింది. రైతులు సొసైటీ గొడవల దగ్గర గంటలు తరబడి నిలబడాల్సిన పరిస్థితి. ఓపిక లేక, నిలబడేటువంటి ఓపిక లేక, ఓవైపు ఎండ కొడుతుంది, మరోవైపు వాన పడుతుంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లో నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూ లైన్ లో పెట్టేటువంటి దుస్థితి నిన్న చింతకాని మండలంలో చూసాం. చింతకాని పిహెచ్సి గొడవం దగ్గర చెప్పులను క్యూ లైన్ లో పెట్టి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. ఇవాళ తల్లాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఈ సొసైటీ దగ్గరికి కూడా తెల్లవారుజామున లారీ వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే గత వారం రోజులుగా యూరియా కోసం తల్లాడ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ సొసైటీ పరిధికి వచ్చేటువంటి రైతులందరూ కూడా ఆధార్ కార్డు చేత పట్టుకొని, పాస్ పుస్తకాలు చేతులు పట్టుకొని ఈ సొసైటీ చుట్టూ తిరుగుతా ఉన్నారు. కానీ వారం రోజులుగా రేపు వస్తుంది స్టాక్, మాపు వస్తుంది స్టాక్ అని చెప్పినటువంటి నేపథ్యంలో రాత్రి ఒక లోడ్ రావడం గమనించినటువంటి గ్రామస్తులు మొత్తం తెలుసుకొని పొద్దున్నే 5-6 గంటల నుంచే క్యూ లైన్ లో నిల్చోవడానికి మొత్తంగా వచ్చేసి తల్లాడ సొసైటీ దగ్గర వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళ కళ్ళ ముందే, రైతుల కళ్ళ ముందే సగం లారీని అన్లోడ్ చేశారు. మిగిలిన సగాన్ని ఇదే మండలంలో ఉన్నటువంటి వేరే ఒక సొసైటీకి తరలించేటువంటి ప్రయత్నం చేయడంతో మొత్తం రైతాంగం అంతా అడ్డు తగిలి ఆ లారీని ఆపేసి మాకే యూరియా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఈ సొసైటీకి తీసుకొచ్చేటువంటి యూరియాను ఇంకొక సొసైటీకి ఎట్లా పంపిస్తారు అంటూ ఆందోళనకు దిగి అడ్డుకొని లారీని బయటికి పోకుండా ఆపడంతో లారీలో ఉన్నటువంటి మిగతా స్టాక్ ను కూడా ఇదే అంతకు ముందు కూడా వచ్చిన 3 లారీలను కూడా గ్రామంలోని రైతులకు పంపిణీ చేయకుండా వేరే గ్రామానికి తరలించే ప్రయత్నం కూడా సొసైటీ సభ్యులు చేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అంటే రైతుకు అందుబాటులో లేకుండా పోవడం వెనకాల కనిపించని శక్తుల యొక్క పాత్ర ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిజంగా రాష్ట్రంలో కొరత లేదు అన్న మాట, మంత్రుల మాట నిజమే అయితే రైతుకు ఎందుకు ఎరువు అందటం లేదనేది రైతులు, రైతు సంఘాలు, అట్లాగే వామపక్ష పార్టీలు, తర్వాత ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. నిజంగానే సరిపడా ఎరువులు ఉంటే, అవసరమైనటువంటి ఎరువుల నిల్వ ఉంటే ఎందుకు రైతులకు ఇవ్వడం లేదు? బయట బహిరంగ మార్కెట్ లో ఎందుకు అధిక ధరకు అమ్ముతున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. వచ్చినటువంటి ఎరువులు పక్కదారి పడుతున్నాయి అనేటువంటి ఒక పెద్ద అపవాదు కూడా ప్రభుత్వం మూట కట్టుకుంది. దేనికి సమాధానం చెప్పరు, దేనికి ఒక లెక్కపత్రం లేదు, కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో ఏరియా కొరత లేదని చెప్తూ రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో రైతులు రోడ్డెక్కి రోజుల తరబడి క్యూలైన నిలిచినటువంటి దుస్థితికి వాళ్ళు నిలబడ్డటువంటి సాక్ష్యాలే వాళ్ళ ఆధారంగా కనపడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఖమ్మం జిల్లాను యూరియా కష్టాలైతే వెంటాడుతున్నాయి. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో క్యూ లైన్లలో చెప్పులు దర్శనమిచ్చాయి. ఇవాళ తల్లాడ సొసైటీలో యూరియా కోసం రైతులు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతపై అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. బస్తా ఎరువు కోసం రైతు బతుకులు బరువు చేస్తారా రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా, ఏ ప్రాంతంలో చూసినా గుంతలే. ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీగా ప్రయాణించేందుకు వీలు లేకుండా మారాయి. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయమవుతోంది. ఈ మధ్య భారీగా పడుతున్న వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. పాడైన రహదారుల మరమ్మతుల్లో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం చేస్తుండటం గ్రేటర్ ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. ఇందులో 2,846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్ల మేర అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఇందులో 70% రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. 709 కిలోమీటర్ల మేర ఉన్న సిఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా అన్ని రోడ్లు గుంతలతోనే దర్శనమిస్తున్నాయి. ఐఆర్సీ అంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ లెక్కల ప్రకారం బీటీ రోడ్ వేస్తే 6 ఏళ్ల వరకు, సీసీ రోడ్ అయితే 10 ఏళ్ల వరకు ఉండాలి. కానీ ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే గుంతలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతుండటంతో రోడ్లు త్వరగా డ్యామేజ్ అవుతున్నాయి. బంజారా హిల్స్లోని ఏసీబీ క్వార్టర్స్, జూబ్లీ హిల్స్, నానక్లగల్, మెహదీపట్నం, షేక్పేట్, పారడైజ్, రామ్గోపాల్పేట్, ముసారంబాగ్, బాలానగర్, ఎర్రగడ్డ, బహదూర్పుర, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. నారాయణగూడ నుంచి రామంతపూర్ వెళ్లే ప్రయాణికులు అరగంట పాటు నరకం చూసే రహదారిపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంబర్పేట చేనెంబర్ చౌరస్తా నుంచి ముక్రం హోటల్ వరకు మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. పంజాగుట్ట, సాయిబాబా కాలనీ, డీడీ కాలనీ, నల్లకుంట కూడలి, జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండగా వేరే రూట్ల నుంచి వెళ్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గ్రేటర్ లో ఏ రోడ్డు చూసినా, మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ వరకు ఏ రోడ్డు చూసినా కూడా గుంతలమయంగా మారింది. దాంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా నగరంలో ఇప్పటికే క్యాచ్ పిట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 7,965 క్యాచ్ పిట్లు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మరమ్మతులు చేస్తామని జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు కూడా చేయనటువంటి దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 70% రోడ్లకు ఇప్పటికే మరమ్మతులు అనుకున్నారు. కానీ కాంట్రాక్టర్లు కావచ్చు, గుత్తదారులు కావచ్చు, పూర్తిగా అధికారులు కాంట్రాక్టర్ల రూపంలో బిల్లులు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో గుత్తలమయంగా మారాయి. సాయంత్రం వేళల్లో కావచ్చు, ఉదయం వేళల్లో వెళ్లాలంటే కూడా నడువులు పాడవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నగర వ్యాప్తంగా కూడా ప్రతి రోడ్డు కూడా ఈ రోడ్డు ఆ రోడ్డు అని కాదు, ప్రతి రోడ్డు ప్రతి పరిస్థితి ఇదే విధంగా ఉంది. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఎండాకాలంలోనే ఈ రోడ్ల గుంతలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా పూడ్చాలి, లేదంటే కొత్త రోడ్లు వేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కానీ వర్షాకాలం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం వాటిని మరమ్మతులు చేయట్లేదు. ఎక్కడికక్కడ రోడ్లను వదిలేసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల రోడ్లు వేశామని బిల్లులు పెట్టి మరి ఆ నిధులు దండుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కనిపిస్తుంది. 7,965 క్యాచ్ పిట్లకు దాదాపు 2-3 క్యాచ్ పిట్లు మాత్రమే వేసి పూర్తిగా రోడ్లన్నీ మరమ్మతులు చేశామని కూడా చెప్తున్నారు. కొన్ని రోడ్లు అయితే తవ్వి నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం కొత్త రోడ్డు వేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక్కో సంబంధించి 150 డివిజన్లు ఉంటే ఒక్కో డివిజన్ కు 15 కోట్లు కేటాయించారు. ఆ 15 కోట్లు కూడా ఎక్కడా సరిపోవటం లేదు. లింక్ రోడ్లు కావచ్చు, ప్రధాన రోడ్డు కావచ్చు, ఏదైతే కొత్తగా ఫ్లైఓవర్లు వేసినటువంటి కింద ఆ రోడ్లు కావచ్చు, అవేవి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. దీంతో నగర వ్యాప్తంగా కూడా పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. వెళ్లాలంటే కూడా నడువులు పాడవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ద్విచక్ర వాహనదారులు కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బండ్లు కూడా పాడవుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కనీసం వర్షాకాలంలో నీళ్లు నిలవటంతో అవి కనబడకపోవడంతో దాంట్లో పడి గాయాల పాలవుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. కనీసం అధికారులు ఇప్పటికైనా స్పందించి 1000 కోట్లు దండుకుంటున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాటి అన్నిటిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. నిధులకు సంబంధించినటువంటి అంశంలో కూడా అధికారులు కొంత చేతివాతం ప్రదర్శిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ కిరణ్. గ్రేటర్ లో మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ వరకు ఏ రోడ్డు చూసినా గుంతల రోడ్లపై ప్రయాణం నరకప్రాయం అవుతుంది. గుంతల రోడ్లపై ప్రయాణం చేయలేకపోతున్నారు నగరవాసులు. రహదారుల మరమ్మతుల్లో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోందని నగరవాసులైతే వాపోతున్నారు. టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ అనారోగ్యం బారిన పడుతోంది. అప్పుడెప్పుడు 6,269 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పటం లేదు. ఈ శాఖలో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించాలంటే నర్సులు, ఫార్మసిస్టులు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు,
ఏఎన్ఎంల సేవలు ఎంతో కీలకం. అందుకే గతేడాది 6,269 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలను నిర్వహించింది. పరీక్షలు పూర్తయ్యాక 3-4 నెలల్లో ఫలితాలు వెలువడతాయని, పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు త్వరలో ఫలితాలొస్తాయని సంతోషించారు. కానీ ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, తెలంగాణలో వైద్యారోగ్య శాఖలో అప్పుడెప్పుడో 6,269 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలైతే ఇంకా విడుదల కాలేదు. దాంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో వైద్య ఆరోగ్య శాఖలో 6,269 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి నెలలు కావస్తున్నా ఇంతవరకు ఫలితాలు విడుదల కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై ప్రజావాణిలో కూడా ఎన్నిసార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించాలంటే నర్సులు, ఫార్మసిస్టు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు సేవలు ఎంతో కీలకం. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ నుంచి దాదాపు 6,269 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు పూర్తయ్యాక 3-4 నెలల్లోనే ఫలితాలు వస్తాయని అభ్యర్థులు ఎదురు చూస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ ఫలితాలు రాకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ నియామకాలకు భర్తీకి గత ఏడాది నవంబర్ 10న ఎగ్జామ్స్ నిర్వహించారు. కాగా ఈ పరీక్షకు సంబంధించి దాదాపు 23,323 మంది హాజరయ్యారు. ఇక 2,322 నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి 40,423 మంది పరీక్ష రాశారు. 732 ఫార్మసిస్ట్ పోస్టులకు ఈ నవంబర్ 30న పరీక్ష జరగా 24,578 మంది పరీక్ష రాశారు. మొత్తంగా చూసినట్లయితే వివిధ పరీక్షలకు సంబంధించి దాదాపు 1,00,000 మంది పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షలు పూర్తయి నెలలు గడుస్తున్నా కానీ ఫలితాలు మాత్రం విడుదల కాలేదు. ఒకేసారి వేల సంఖ్యలో పోస్టుల భర్తీ జరుగుతుండటంతో తామంతా సంతోషించమని, కానీ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో భర్తీ ప్రక్రియ ఎప్పుడు చేపడతారో తెలియక అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్న పరిష్కరిస్తూ ఉంది. ఇక పరీక్షలు రాసి ఇన్ని నెలలు ఫలితాలు పెండింగ్ పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన గురవుతున్నారు. ఇందులో ఫార్మసీ కావచ్చు, ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి పలువురు అభ్యర్థులు ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 6,269 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులైతే పరీక్షలు రాశారు. 3-4 నెలల్లో ఫలితాలు ఇస్తామన్న మెడికల్ బోర్డు అయితే 9 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఫలితాలను వెలువరలేదు. దాంతో రిజల్ట్ లేట్ అవుతుండటంతో అభ్యర్థులైతే ఎదురు చూపులు చూస్తున్నారు. వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు.